రేపు జనవరి 1వ తేదీన మర్చిపోకుండా ఇంట్లో ఇది ఒక్కటి వండి తింటే చాలండి. ఈ సంవత్సరం అంతా కూడా ఇక మీకు డబ్బు వస్తూనే ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే మీ సమస్యలన్నీ కూడా పోతాయి అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున ఇది ఒక్కటి వండుకొని తినండి. ఇలా తినటం వల్ల మంచిదనమాట. కష్టాల నుంచి మనం బయటపడటానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఆరోగ్యాలతో ఏంటంటే గనక సంవత్సరం అంతా కూడా మనం పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. అద్భుతాలను చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట. అలానే కాకుండా మనం ఏంటంటే న్యూ ఇయర్ రోజు చాలామంది కూడా ఏం చేస్తారు, నాన్ వెజ్ వండుకొని తింటూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. 31st రోజు మీరు అంటే రాత్రి బిర్యానీ తిన్నా, అలానే కాకుండా మీరేంటంటే కనుక నాన్ వెజ్ని చికెన్ని కానీ చేపలు కానీ ఇంకా ఏది తిన్నా పర్వాలేదు. కానీ న్యూ ఇయర్ రోజు అంటే కొత్త సంవత్సరం ప్రారంభం రోజు మనము ఏంటంటే కనుక నాన్ వెజ్కి దూరంగా ఉండాలి. అది తినకూడదు. అలా తింటే మనకు చాలా వరకు కూడా గండాలు తప్పవన్నమాట. ఈ రోజున నాన్ వెజ్ని తినకపోవటమే చాలా మంచిదని మనకేంటంటే పరిహార శాస్త్రం చెబుతుందన్నమాట. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక పూర్వకాలంలో మన పూర్వీకులు కొత్త సంవత్సరం రోజున కేవలం ఏంటంటే గనకనండి శాకాహారాన్ని మాత్రమే తీసుకునేవారు. అంటే మాంసాహారానికి చాలా దూరంగా ఉండేవారని చెప్పటం జరుగుతుంది. కాబట్టి మనం కూడా ఇలాంటి వాటికి దూరంగా ఉండి ఇవి మాత్రం మనం వండుకొని తింటే చాలా మంచిదండి. చాలా వరకు కూడా సంవత్సరం అంతా కూడా మనకు చక్కగా యోగించడానికి అవకాశం ఉంటుంది. అసలు ఏ కూరని వండుకొని తినాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే 1వ తేదీన మనము ఖచ్చితంగా ఏంటంటే ఆలయానికి వెళ్ళాలి, ఇంట్లో పూజ చేసుకోవాలి, ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి. అలానే కాకుండా ఎర్రటి వస్త్రాలను ధరించాలి. ఈ రోజున నిష్ట నియమాలతో మనం ఏంటంటే గనక పూజ కార్యక్రమాలు చేసుకుంటే సంవత్సరం అంతా కూడా మనకు మంచి ఫలితాలు ఉంటాయి. అభివృద్ధి కూడా బాగుంటుందని చెప్పొచ్చు. ఈ రోజు ఏంటంటే కనుకనండి బుధవారం కలిసి వచ్చింది. కాబట్టి ముందుగా మనం ఏంటంటే గణపతిని పూజించుకుని ఆ తర్వాత మన ఇష్టదైవాన్ని ఆరాధించుకుంటే సరిపోతుందన్నమాట. ఆ తర్వాత ఏంటంటే ఇంట్లో అండి గుర్తుపెట్టుకోండి, వంట చేస్తారు కదా, ఒక ఇద్దరి కోసం ఎక్కువగానే వంట చేయండి. ఎందుకంటే ఇంటికి ఎవరైనా సరే భిక్షం తీసుకునే వాళ్ళు వస్తారు. అలానే కాకుండా పేదవారు ఉంటూ ఉంటారు, మన ఇంటికి అన్నం కోసం వస్తూ ఉంటారు కదా, వాళ్ళకేంటంటే కనుక అన్నం పెట్టి పంపించండి. ఒక పూటకు సరిపోయే అంత అన్నం పెట్టి పంపిస్తే చాలా మంచిదన్నమాట. అదే వచ్చిన వ్యక్తుల్ని ఏంటంటే కనుక లేదని మనం వెళ్ళగొట్టకూడదు. అలా చేస్తే ఏంటంటే కనుకనండి మనకు చాలా వరకు కూడా మనకు అన్నానికి కొరత వస్తుందన్నమాట. అందుకే ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి ఎవరైనా మీ ఇంటి ముందుకు వచ్చి భిక్షం తీసుకున్నా, అన్నం కోసం అలమటిస్తున్నా సరేనండి, పేదవారినైనా సరే మనం చూస్తూ ఉంటాం కదా, ఒక్కరికైనా సరే కడుపు నిండి అన్నం పెడితే సంవత్సరం అంతా కూడా ఆ యొక్క అంటే అనుగ్రహంతోనే మనం ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే మీరు ప్రయత్నించండి. ఇక అలానే కాకుండా ఈ రోజున ఏంటంటే ఇలా మనము ఖచ్చితంగా నిష్ట నియమాలను ఆచరిస్తాం. ఇవన్నీ కూడా మనం చేసుకుంటాం కదా. ఇంకా ఇంట్లో స్త్రీలు ఏంటంటే కనుక వంట చేస్తూ ఉంటారు కదండి. కాబట్టి ఏంటంటే ఈరోజు గుర్తుపెట్టుకోండి, మీరు చిక్కుడుకాయ అలానే కాకుండా బెండకాయని వండుకోకండి. అలా కనుక వండుకున్నట్టయితే సంవత్సరం అంతా కూడా ఏంటంటే కోరి కష్టాలు తెచ్చుకున్న వారు అవుతారు. అలానే కాకుండా గండాలు వస్తాయి, అనేక రకాల అప్పుల సమస్యల్లో కూడుకొని పోతారని చెప్పొచ్చు. కాబట్టి వంకాయ అలానే బెండకాయ చిక్కుడుకాయ ఈ 3 అంటే కూరలకు మనం దూరంగా ఉండాలన్నమాట. ఇవి తినకూడదు. ఇక అలానే కాకుండా ఏంటంటే నాన్ వెజ్ కూడా పీతలు కావచ్చు, రొయ్యలు, చేపలు, గుడ్లు, అలానే కాకుండా ఏంటంటే మాంసాహారం చికెన్, మటన్ ఇంకా ఏదైనా సరేనండి మనం తినకూడదు అనమాట. అంటే ఇలా మాంసాహారానికి దూరంగా ఉంటేనే చాలా మంచిది. ఈరోజు పప్పు దినుసులతో పాటు ఇప్పుడు చెప్పే ఈ వంటకాలు కూడా చేసుకుంటే చాలా మంచిదండి. ఇదేంటంటే కనుక చాలా అదృష్టంగా ఒక రకంగా భావించవచ్చు. మనం ఏంటంటే ఈ వంట చేసుకోవటం వల్ల అయితే మనకు మంచి జరుగుతుందని కూడా చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఆరోగ్యానికి ఆరోగ్యం, అలానే కాకుండా ఏంటంటే మనకు మంచి మేలు జరగటంతో పాటు మనకు లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుంది. ఇలా ఇది తినటం వల్ల ఏంటంటే కనుక సంవత్సరం అంతా కూడా మనం అద్భుతాన్ని చూడటానికి అవకాశం ఉంటుంది. 1వ తేదీ రోజున ఇది తినటం వల్ల ఏంటంటే మనకు చక్కటి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. అది ఏమో కాదండి, అంటే మునక్కాయ అంటే మనకు డ్రమ్ స్టిక్ అంటాం కదా, అదనమాట. ఈ రోజున ఎవరైతే డ్రమ్ స్టిక్ని కావచ్చు లేదంటే కనుక మునగాకుని కావచ్చు ఆహారంలో తీసుకుంటే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. మునక్కాయలను ఏంటంటే కనుక మనం ఈరోజు అంటే సాంబార్గా కావచ్చు, కూరగా కావచ్చు, ఏదైనా ఒక రూపంలో తీసుకుంటే చాలా మంచిది. ఇంట్లో మునక్కాయ కూర వండుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. మునగాకు గురించి, మునక్కాయల గురించి మనందరికీ తెలిసిన విషయమే కదా, మంచి ప్రయోజనాలు ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే ఇవి చాలా శుద్ధి అయిన పదార్థాలుగా పరిగణిస్తారు. మునగాకు ఏంటంటే ఆరోగ్యానికి దివ్య ఔషధంగా పనిచేస్తూ ఉంటుంది. మునగాకులో ఏంటంటే కనుక ఐరన్, కాల్షియంతో పాటు అనేక రకాల అంటే దివ్య ఔషధాలు ఉంటాయి. కాబట్టి మునగాకుని తీసుకున్న
తీసుకున్నా మనకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మునగాకుని కూడా ఏంటంటే కనుక పప్పు రూపంలో కావచ్చు, లేదా మునగాకుని కూడా మనం తీసుకోవచ్చు అనమాట. పౌడర్ రూపంలో కావచ్చు, లేదంటే కనుక మునగాకు పొడి ఉంటుంది కదా, ఆ రూపంలోనైనా సరే ఇలా పప్పు ఫ్రై ఏ రూపంలోనైనా సరే తీసుకున్నా మంచి ఫలితం అయితే ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే ఇవి తినటం వల్ల అయితే మనకు అదృష్టం అని చెప్పొచ్చు. ఒక రకంగా ఆరోగ్యాలతో ఏంటంటే కనుక సంవత్సరం అంతా కూడా మనకు బాగా కలిసి వస్తుంది. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇక్కడ చూస్తున్నారు కదండి, సొరకాయ అండి. ఇది కూడా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మనకు దివ్య ఔషధం అనమాట. ఇదేంటంటే ఉబకాయాన్ని తగ్గించడానికి, ఆరోగ్యానికి మేలు చేయడానికి, అలానే కాకుండా కొన్ని రకాల సమస్యలను తీసేయడానికి ఈ యొక్క సొరకాయ మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మీరేంటంటే కనుక సొరకాయని ఏదైనా సరే, అంటే పప్పు రూపంలో కావచ్చు, పప్పుచారు రూపంలో, ఇలా మనం సాంబార్ ఇవి చేసుకుంటూ ఉంటాం, ఖచ్చితంగా సొరకాయని వాడుకుంటూ ఉంటాం కదా, కూర రూపంలో ఎలానైనా సరేనండి తీసుకోండి. ఈ రెండిట్లలో మీరు ఏది తిన్నా కానీ మీకు మంచిదని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ రెండు మన ఇంట్లో మనం చేసుకోవడం వల్ల అయితే మనకు అద్భుతం జరుగుతుందన్నమాట. అలానే కాకుండా కొన్ని రకాల సమస్యల నుంచి మనం బయటపడటానికి, అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా మనం బయటపడటానికి చక్కగా ఉంటుంది. ధనానికి సంబంధించిన సమస్యలు కూడా తీరుతాయి. ఈ యొక్క కూరలని మనము ఈ రోజున వండి ఆహారంగా తీసుకోవడం వల్ల మంచి జరుగుతుందన్నమాట. చాలా అద్భుతమైన అంటే ఫలితాలను మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ విధంగా ఏంటంటేనండి ఈ యొక్క వంటల్ని మీ ఇంట్లో చేసుకోండి, సరిపోతుంది. మనం ఏంటంటే నార్మల్గా మంచి పండగ తిథి వచ్చినా, లేదంటే కనుక ఏదైనా తిథి వస్తే మనం ముందుగా చేసుకునేది ఏంటండి రసం చేసుకుంటాం. చాలా మంది కూడా ఇలా పప్పు చారు చేసుకుంటారు. అందులో ఏంటంటే కనుక ఆ పప్పు చారు చేసుకున్న, అలానే కాకుండా ఏంటంటే సాంబార్ చేసుకున్న ఈ డ్రమ్ స్టిక్ని ఉపయోగిస్తారు. అలానే కాకుండా ఏంటంటే సొరకాయని వాడుతూ ఉంటారు. కాబట్టి అలాగే మనం యాజ్ ఇట్ ఈస్గా ఇలా చేసుకొని మనం ఇంటిల్లిపాది కూడా చక్కగా తినేసవచ్చు. కానీ నాన్ వెజ్కి మాత్రం దూరంగా ఉండండి. ఆ వంటలు ఇంట్లో ఏంటంటే కనుక అస్సలు వండుకోకండి. అలానే కాకుండా ఈరోజు ముఖ్యంగా న్యూ ఇయర్ కాబట్టి మద్యపానానికి కూడా దూరంగా ఉంటే చాలా మంచిదండి. ఈరోజు మీరేంటంటే కనుక దైవ దర్శనానికి వెళ్ళండి, దేవుణ్ణి దర్శించుకోండి. అలానే కాకుండా ఏంటంటే దానం చేయండి. అలాగే వచ్చేసి ఏంటంటే ఇంటికి ఎవరైనా పేదవారు వస్తే వారికి కడుపు నిండా అన్నం పెట్టండి. అలాగే వచ్చేసి మీకు తోచినంత పిల్లలకు కూడా దానం చేయటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి. పిల్లలంటే కనుక పేదవారు ఉంటారు కదా, మనం చూస్తూ ఉంటాము. అలాంటి వాళ్లకు కూడా దానం చేస్తే చాలా మంచిది. చాలామంది అనుకుంటారు ఫస్ట్ తిథి రోజున ఏదైనా చేస్తే సంవత్సరం అంతా కూడా అట్లనే ఉంటుందని. కానీ అలా ఏముండదు. దానం చేయటం వల్ల సంవత్సరం అంతా మనం ఏం దానం చేయం. కాకపోతే ఏంటంటే కనుక మొదటి రోజు మనం దానం చేస్తున్నాం కాబట్టి భగవంతుడి యొక్క ఆశీస్సులు సంవత్సరం అంతా కూడా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఆ ఒక్క దానమే ఏంటంటే కనుక మనకు కోటి జన్మల పుణ్యాన్ని తెచ్చిపెడుతుందని ఒక రకంగా చెప్పొచ్చు. కాబట్టి విధంగా ఏంటంటే దానం చేయండి, మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఇక ఇలా చిన్న చిన్నవి ఖచ్చితంగా ఆచరించుకోండి. తప్పనిసరిగా అండి గుర్తుపెట్టుకోండి, ఇంట్లో దీపారాధన చెయ్యాలి. అలానే కాకుండా మనం ఏంటంటే కనుక గణపతిని ముందు పూజించుకుని ఆ తర్వాత ఇలా లక్ష్మీదేవిని పూజించుకోవాలి. ఎర్రటి వస్త్రాలను ధరించుకోవాలి. ఇలాంటి నిష్ట నియమాలను ఖచ్చితంగా ఆచరించుకున్న వారి ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టి వారిని ఏంటంటే కనుక కుబేరులను చేసేస్తుంది. సంవత్సరం అంతా కూడా వారికి చక్కగా యోగించేలాగా చెయ్యటానికి కూడా ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా మనము చేసుకునేది ప్రతిదీ కూడా. కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించడం వల్ల అయితే అద్భుతాలను చూడగలుగుతారు అన్నమాట. అలానే కాకుండా ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి గుర్తుపెట్టుకోండి, 2 యాలకాయలను తీసుకొని లక్ష్మీదేవిని పూజించేటప్పుడు పటం ముందు పెట్టి ఆ తర్వాత ఆ యాలకులు అంటే లక్ష్మీదేవికి నివేదన చెయ్యండి. అంటే యాలకులు లక్ష్మీదేవి స్వరూపాలుగా భావిస్తారు. యాలకులు అమ్మవారు చాలా ఇష్టపడుతూ ఉంటుంది. కాబట్టి 2 యాలకాయలను అమ్మవారి పటం ముందు పెట్టుకోవాలి, లక్ష్మీదేవి పటం ముందు. ఈ రోజు ఏంటంటే కనుక ఆ డే మొత్తం కూడా మీరు వదిలేసుకోవచ్చు. ఆ తర్వాత మరుసటి రోజు దాన్ని తీసి పర్సులో కానీ లేదంటే కనుక జేబులో కానీ పెట్టుకుంటే డబ్బు ఎప్పుడు కూడా మన దగ్గరకు ఆకర్షిస్తూనే ఉంటుంది, ఉండకుండా ఉండదనమాట. అంటే ఆకర్షణ శక్తి అనేది పెరుగుతుంది, డబ్బు అనేది మన దగ్గరికి వస్తుంది. అలానే ధన సమస్య అనేది పూర్తిగా తొలగిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే కనుకనండి ఈ చిన్న పరిహారం కూడా ఆచరించుకోండి. యాలకులే కదా అనుకోకండి, యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. ఏ రూపంలోనైనా సరే యాలకులు మనకు డబ్బుని తెచ్చిపెడుతూ ఉంటాయి. కాబట్టి యాలకులతో చేసే పరిహారం 99% మనకు ఫలిస్తుంది. ఇలా మొదటి రోజు మనం చేసుకుంటాం కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన యాలకులతో పరిహారం మనకు తప్పకుండా మంచి జరుగుతుందని కూడా చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించుకోండి. ఇంకా తర్వాత ఈ రోజునండి ముఖ్యంగా మనం ఏంటంటే కనుక మన జాతక దోషాలన్నీ కూడా పోవాలి. 2024లో మా జాతకమే బాలేదండి, మాకు చాలా ఇబ్బంది కలిగింది, చాలా వరకు కూడా మాకు నష్టాలే జరిగాయి, అంటే ఏదో కొంచెం కలిసి వచ్చింది కానీ మిగతాదంతా కూడా అసలు మాకు కలిసి రాలేదని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి ఇప్పుడు చెప్పే ఈ పదార్థం తినండి. ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే కనుక మీరు పాయసాన్ని తిన్నా, అలానే కాకుండా ఏంటంటే కనుకనండి మీరు అంటే ఇంకా ఏది కేకు తిన్నా ఏది తిన్నా తినకపోయినా సరేనండి గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం ఖచ్చితంగా తినండి.
చాలండి, జాతక దోషాలు పోతాయి, అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు, పెద్ద పెద్ద పనుల్లో మీరు విజయాలు సాధించుకోగలుగుతారు. సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగా మార్చుకోవటానికి, జాతకం మీకు సరిపడ్డ సంవత్సరానికి చక్కగా ఉండటానికి ఉపయోగపడుతుందన్నమాట. అదేనండి ఆవు నెయ్యి. అలానే కాకుండా బెల్లాన్ని ఆవు నేతిలో ముంచి తినటం వల్ల ఏంటంటే గనక కొన్ని గ్రహస్థితులు మెరుగుపడతాయి. గ్రహాల ప్రభావం వల్ల ఏంటంటే గనక మనకు చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, మనకు బాధ కలుగుతూ ఉంటుంది. గ్రహస్థితుల మార్పుల వల్ల ఏంటంటే మనకేంటంటే కనుక కొన్ని అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడటానికి ఈ బెల్లము ఆవు నెయ్యి అనేది మనకు చక్కగా ఏంటంటే కనుకనండి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, మనకేంటంటే కనుక పరిహార శాస్త్రంలో ఇలా చెప్పబడుతుంది, బెల్లము ఆవునేతిలో ముంచినప్పుడు అది ఇంకా శుద్ధి అయిపోతుంది. ఆవునేతిలో ముంచినప్పుడు ఏంటంటే కనుక బెల్లము చాలా వరకు కూడా పవిత్రతను కలిగి ఉంటుందన్నమాట. బెల్లం మానవ శరీరాన్ని శుద్ధి చేయడంతో పాటు అనేక రకాల ఇబ్బందులను తీసేస్తుంది. కాబట్టి బెల్లాన్ని ఆవునేతిలో ముంచేసి తినటం వల్ల చాలా మంచిది. అంటే ఎలా అంటే కనుక ఇప్పుడు మీరు పూజ కార్యక్రమాలన్నీ చేసుకున్న తర్వాత బెల్లం ఒక చిన్న ప్లేట్లో పెట్టండి. ఇంటిల్లిపాది తినొచ్చు, లేకపోతే ఏంటంటే కనుక మీరు ఒకరైనా సరే స్వీకరించుకోవచ్చు. ఎవరికైతే జాతక దోషాలు, ఇబ్బందులు, సమస్యలు, జీవితం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది, ఎప్పుడు చూసినా కానీ మాకు కష్టాలు కన్నీళ్లు తప్ప మా లైఫ్లో ఏమి లేదని బాధపడిపోతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి చక్కగా గుర్తుపెట్టుకోండి, ఇలా ఒక చిన్న ప్లేట్లో బెల్లాన్ని పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక దానిపై నుంచి కొంచెమంతా ఆవు నేతిని పోయండి. మరీ ముంచటం అంటే కనుక అందులో అంటే మొత్తం ముంచేటట్టు కాకుండా కొంచెం ఒక 2-3 చుక్కల ఆవునేతిని పోసి ఆ తర్వాత ఆ బెల్లం ఆ ఆవునేతిని తినేయండి. తినడం వల్ల ఏంటంటే మంచి జరుగుతుంది. మీకు అర్థమైపోతుందండి, అది తిన్న తర్వాత మీ గ్రహస్థితితో పాటు మీకు ఇబ్బంది అనేది ఉండదు. జాతకంలో ఉండే కుజదోషంతో పాటు రాహుకేతు ప్రభావాల నుంచి కూడా మీరు బయటపడటానికి అవకాశం ఉంటుందని మనం చెప్పదగ్గ విషయం. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించుకోండి, చక్కగా ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఇదేంటంటే చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం ఎక్కువగా ఉంటుంది. పూజ చేసిన వెంటనే ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. చాలా వరకు కూడా మనం అద్భుతాలను చూడగలుగుతామన్నమాట. మనకు పట్టి పీడిస్తున్న దోషాలు, అలానే కాకుండా శాపనార్థాలు, ఇబ్బందులు ఇలాంటివి అన్నీ కూడా పోతాయండి. సర్వ దరిద్రాల నుంచి మనం బయటపడటానికి, సంవత్సరం అంతా కూడా చక్కగా యోగించుకునేలాగా మనం ఉపయోగించుకోవటానికి, అలానే కాకుండా సంవత్సరం అంతా కూడా మనకు అనుకూలించడానికి ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం. కాబట్టి ఆచరించేయండి, మంచి ఫలితాన్ని పొందండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి అద్భుతమైన తిథి కదా. ఈ రోజున ఏంటంటే కనుక మన ఇంట్లో మనం రాత్రికి పడుకునేటప్పుడు ఒక చిన్న పరిహారం చేసుకుంటే ఇల్లు మనకు అనుకూలించి ఇంటి వాతావరణం మనకు బాగా కలిసి వస్తుంది. ఒక రాగి చెంబుని తీసుకోండి. తీసేసుకున్న తర్వాత ఆ రాగి చెంబులో నిండుగా నీళ్ళను పోయండి. అంటే కింద పడేటట్టు కాదండోయ్, కొంచెం తక్కువగా పోసుకోండి. ఇంకా ఆ తర్వాత అందులో 1 స్పూన్ అన్ని ఆవాలు, 1 స్పూన్ అంతా పసుపు, 1 స్పూన్ అంతా రాళ్ళ ఉప్పుని పోయాలి. ఈ 3 కూడా ఏంటంటే కనుక దుష్ట శక్తులతో పాటు మనకు తెలియకుండా ఉండే ప్రతికూల శక్తులను కూడా ఏంటంటే కనుక బయటికి పారదోలుతాయి. అద్భుతమైన ఫలితాలతో పాటు మన జీవితాన్ని మారుస్తాయని చెప్పొచ్చు. అందుకే మనము రాగి చెంబుని తీసుకుంటున్నాం కాబట్టి రాగి చెంబు అదృష్టంగా భావిస్తారు. రాగి చెంబు రాబడిని తెచ్చిపెడితే రాగి చెంబు పరిహారం కూడా లక్ష్మీదేవికి ఇష్టం. కానీ ఇది అమ్మవారికి నచ్చినట్టు మనం చేయట్లేదు కదండి. మనం ఏంటంటే కనుక కేవలం ఇంటి పరంగా బాగా కలిసి వచ్చేలాగా చేసుకున్నాం కాబట్టి రాత్రంతా కూడా పెట్టుకోవాలి. ఇంట్లో మనం పెట్టుకోవడం వల్ల హాల్లో మనకు తెలియకుండా ఏదైనా కారాత్మక శక్తి ఉంటే అది వెళ్ళిపోతుంది, మనకంతా కూడా మంచి జరుగుతుంది. రాగి చెంబుని తీసుకున్నామా, అందులో నీళ్లు పోసామా, నిండుగా కాకుండా కొంచెం వెల్తిగా పోసుకోండి. పోసేసిన తర్వాత 1 స్పూన్ అంత పసుపు, 1 స్పూన్ అన్ని ఆవాలు, ఆ తర్వాత 1 స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు పోసేసి ఇంట్లో ఒక మూలలో పెట్టేసి ఉదయం లేచిన తర్వాత ఆ నీటిని బయట పోస్తే ఇల్లు మనకు అనుకూలించడమే కాకుండా ఇంటి పరంగా ఉండే కొన్ని రకాల ఇబ్బందులు పోయి మనకు అష్టైశ్వర్యాలు కలిగి సంవత్సరం అంతా కూడా ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటూ ఉంటాయి. ఇల్లు తులతూగుతూ ఉంటుందండి.